Hi friends, welcome to Life Capture. Welcome to Sumitra Home Kitchen. ఈరోజు స్పెషల్ ఏందో చూద్దాం. హాయ్ మా, ఈరోజు ఏంది స్పెషల్? ఈరోజు చేపల పులుసు, కిలోన్నర చేపలు. ఓకే, పులుసు, చేపల పులుసా? చేపల పులుసు. ఇది మసాలా అడుగుతున్నారు కదా, ఇంతకుముందు మసాలా ఏం మసాలా అని. మిరియాలు, సాజర, కొంచెం చెక్క, ఒక స్టార్ పువ్వు, ఇది విలాచి, మొగ్గ, ఇవన్నీ మిక్స్ చేసుకుని వేయించుకుని పోట చేసుకుంటా. ఇదే మసాలాని వాడేది ప్రతి కూరలో. ఇక్కడ చేప పులుసుకి కావాల్సిన ఐటమ్స్: టమాటా, మామిడికాయ, చింతపండు పులుసు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఇది ఎల్లిపాయలు దంచుకున్నాం, ఇది అల్లం పేస్టు, ఇక్కడ కూరకు కావాల్సిన మసాలాలు, ఇది ఉల్లిగడ్డ. ఇప్పుడు చేపల పులుసుకి ఒక కిలోన్నర కదండి, ఒక 4 చెంచాలు ఆయిల్ పోసిన. 4 చెంచాలు ఆయిల్ అండి చేపల కూరకి. ఆయిల్ వేసుకున్నాం కదండి. ఇప్పుడు జీలకర్ర, ఆవాలు మిక్స్ చేసుకున్న చేపల కూరలో వేస్తున్నానండి. అదే నూనెలో వేస్తున్నానండి. ఆయిల్లో వేసిన తర్వాత కొంచెం వేస్తుంది కదండి, ఆవాలు, జీలకర్ర వేగిందండి ఆల్మోస్ట్. ఇప్పుడు నేను మెంతి పొడి, ఒక చిన్న చెంచాతో మెంతి పొడి 1.5 వేస్తానండి చేపల కూరకి. మెంతి పొడి బాగుంటుందండి. మెంతి పొడి వేస్తే అసలు ఆ స్మెల్ వేరే ఉంటుంది. ఇది వేసిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ కోసి పెట్టుకున్నానండి సన్నగా ఉల్లిపాయలు. ఉల్లిపాయ వేస్తున్నాను. ఒక 3 కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు. ఉల్లిపాయలు వేసినానండి. 3 ఉల్లిపాయలు కట్ చేసుకున్నది. ఇప్పుడు కొంచెం వేగాలండి, ఒక్క 2 మినిట్స్. ఒక 2 మినిట్స్ వేగాలండి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఉల్లిపాయలు వేగిందండి. కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మనం రుబ్బి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. 1.5 వేసి 1.5 చెంచా అల్లం పేస్ట్. మనం ఇంట్లోనే తయారు చేసుకుంటాము, బాగుంటుంది ఇంట్లో తయారు చేసుకుంటే. అల్లం పేస్ట్ వేసినానండి. తర్వాత ఇప్పుడు 3 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాం. 3 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాం. పేస్ట్ తర్వాత పచ్చిమిరపకాయలు వేసినానండి. పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత అండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం, ఇది 3 టమాటా ముక్కలండి కట్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు ఈ టమాటా ముక్కలు ఇందులో వేస్తున్నాం. కొంచెం బాగా వేగాలండి టమాటా ముక్కలు. చూడండి, టమాటా ఆల్మోస్ట్ మంచిగా నూనెలో వేగిందండి. ఇప్పుడు మనం వేసుకోవాల్సింది, టమాటా వేగిపోయింది చక్కగా. ఇప్పుడు కొంచెం ఇంత ఒక 1/2 స్పూన్ పసుపు వేస్తున్నానండి. పసుపు వేసిన తర్వాత ఇలా కలుపుకుని, తర్వాత ఒక 4 చెంచాలు కారం అండి, ఎందుకంటే చేపల కూర కదా కారం వేస్తుంది. ఒక సగం చెంచా జీలకర్ర పౌడర్ అండి, ఇది మన ఇంట్లోనే తయారు చేసుకున్నది. జీలకర్ర పౌడర్ వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలండి. ఇలా ఇవన్నీ కలుపుకున్నాం కదండి, కారము అవన్నీ. ఇప్పుడు ధనియాల పొడి వేస్తున్నానండి. ధనియాల పొడి ఒక 3 చెంచాలు, 1.5 కిలో చేపలకి 3 చెంచాలు ధనియాల పొడి. ఇప్పుడు ధనియాల పొడి వేసిన తర్వాత అండి ఇప్పుడు మనం కలిపి పెట్టిన చింతపండు రసం
100 గ్రాములండి ఈ చింతపండు. 100 గ్రాములు పిసికి పెట్టుకున్నాం ఆల్రెడీ. ఇప్పుడు ఈ చింతపండు ఇవన్నీ వేసిన తర్వాత అప్పుడు ఈ చింతపండు పోయాలండి చేపల కూరకి. ఇప్పుడు చింతపండు నీళ్ళు పోసుకున్న తర్వాత అండి మనం ఇప్పుడు ఉప్పు వేసుకోవాలండి. సాల్ట్ మనకి తగినంత, నేనైతే ఒక 3 చెంచాలు వేస్తున్నానండి. తర్వాత తక్కువైతే తర్వాత మళ్ళీ మనం చూసుకోవచ్చు. ఉప్పు వేసిన తర్వాత అండి ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఇట్లానే పులుసు పొంగు రావాలండి, ఉడకాల. కొంచెం మూత పెడుతున్నా. ఇప్పుడు పొంగు వచ్చేదాకా ఒక 5 మినిట్స్ ఉండాలండి. 5 నిమిషాలు అయిపోయింది కదండి. చూడండి పులుసు మంచిగా ఉడుకుతుంది. నేను ఒక ఎల్లుల్లిపాయల గడ్డ తీసుకుని దంచుకుని పెట్టుకుంటానండి. ఇట్లా వేయాలి పులుసులో. ముందే వేయను, పులుసు ఉడికేటప్పుడు వేస్తా. ఉల్లిపాయలు దంచింది వేసినానండి, ఒక గడ్డ వేసిన తర్వాత ఇందాక మీకు ఈ మసాలాలు చూపించినా కదండి, ఈ 5 ఐటమ్స్ పొడి చేసి పెట్టుకుంటా ఇంట్లో. అదే పొడి ఇది సగం చెంచా ఈ పొడి గరం మసాలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ పులుసు ఉడుకుతుందండి, రెడీగా ఉడుకుతుంది. ఇప్పుడు నేను కడిగి పెట్టుకున్నాం కదండి 1.5 కిలో చేప ముక్కలు. ఇప్పుడు ఇట్లా ఉడికేటప్పుడు ఇప్పుడు నెమ్మదిగా ఒక్కొక్కటి వేయాలండి. పులుసు ఉడికినాక ఇప్పుడు వేస్తేనే చేపలు ముక్కలు వేసింది మంచిగా గట్టిగా ఉంటుందండి. ముందే వేస్తే అది మెత్తగా అయిపోయి కొంచెం బాగుండదు. పులుసు ఉడికేటప్పుడు ముక్కలు వేసేసినానండి, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం వేసిన తర్వాత ఈ ముక్కలు వేసేసిన తర్వాత అండి ఒక మామిడికాయలు, అంటే మనకి ఎప్పుడంటే అప్పుడు దొరుకుతుంది కదండి మామిడి ముక్కలు. నేను చేపల కూరలో ఇట్లా మామిడి ముక్కలు వేస్తానండి. బాగుంటది, చాలా బాగుంటది. మామిడి ముక్కలు వేస్తే ఆ చేపల కూరకి చాలా టేస్ట్ ఉంటది, రుచి ఉంటది. ఇది నేను చేసే విధానం అండి. ఇప్పుడు మీకు చెప్పినా కదండి ఫస్ట్ లో కరివేపాకు వేయనండి, ఇప్పుడు ఈ టైంలో వేస్తా. అంటే అన్ని వేసిన తర్వాత ఇప్పుడు ఇది వేసి ఇప్పుడు ఒక 10 మినిట్స్ మూత పెడుతున్నానండి. 10 నిమిషాలు పడుతుందండి కరెక్ట్ గా. ఆల్మోస్ట్ చూడండి చేపల కూర ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇప్పుడండి లాస్ట్ లో ఈ కొత్తిమీర వేస్తున్నానండి. చేపల పులుసులో ఈ కొత్తిమీర వేస్తున్నా. ఆల్మోస్ట్ అయిపోయింది చేపల పులుసు. ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయిందండి చేపల పులుసు. వేసుకున్నానండి ఆల్రెడీ ముక్కలు. ఇప్పుడు కొంచెం లైట్ గా ఇలా కొత్తిమీర వేసేసుకున్నాను. ఇది ఫస్ట్ చెప్పలేదండి మీకు స్టార్టింగ్ లో చేప పేరేంది. ఇది రవ్వ చేప అండి, రవ్వ చేప పులుసు. రండి సార్, చేపల పులుసు టేస్ట్ చేయండి. రండి చూడండి చేపల పులుసు ఎలా ఉందో. ఎలా ఉంది టేస్ట్? చాలా బాగుంది. ఉప్పు కారం అన్ని సరిపోయిందా? చాలా మంచిగా టేస్ట్ మంచిగా. ఓకే.